కౌరవ పాండవ వ్యూహ నిర్మాణము వ్యాస భారత కర్ణ పర్వము. ధృతరాష్ట్రునికి సంజయుడు ఇలా చెప్పసాగినాడు. కర్ణుడి అభిప్రాయం తెలుసుకొని ధృతరాష్ట్రుని పుత్రులు ఆనంద సూచక వాద్య ధ్వనులతో సైన్య సన్నాహం చేయటానికి ఆజ్ఞాపించారు. ప్రాతకాలానికి చాలా ముందుగానే కురు సైన్యంలో సిద్ధం కండి అనే పెద్ద కేకలు వినిపించాయి. గజ సైన్యాన్ని సిద్ధం చేయండి, రథ సైన్యాన్ని సన్నద్ధం చేయండి, పదాతి దళాలను అశ్వదళాలను సిద్ధం చేయండి అని కేకలు పెడుతూ ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటున్న సంకుల మహత్తర ధ్వని ఆకాశం అంటినట్లుగా ఉంది. అప్పుడు తెల్లని పతాకతో, కొంగల రంగువలే తెల్లని రంగుగల గుర్రాలతో, బంగారు తొడుగుగల ధనుస్సుతో, నాగకక్ష చిహ్నంగా గల జెండాతో, వందల కొలది అమ్ముల పొదులతో, గదతో, రక్షణ కోసం పైన నిర్మితమైన ఆవరణతో, శతఘ్నులు, కింకిణులు, శక్తులు, శూలాలు, తోమరాలతో, అనేక ధనుస్సులతో నిండి నిర్మలమైన సూర్య తేజస్సు కలిగిన పతాకాలు కలిగిన రథం మీద ఉండి కర్ణుడు అగుపించాడు. కర్ణుడు బంగారు జాలరులతో అలంకృతమైన శంఖాన్ని ఊదుతూ బంగారు తొడుగుతో అందగిస్తున్న గొప్ప ధనుస్సును కదిలిస్తున్నాడు. మహాదానుష్కుడు, రథం మీద ఉన్న రతిక శ్రేష్ఠుడు, చెనకటానికి వీలులేని చీకటిని పోగొడుతూ ఉదయిస్తున్న సూర్యునిలాగా ఉన్న కర్ణుణ్ణి చూసి కురుపక్షంలోని కౌరవులు భీష్ముడు లేడే అని కానీ, ద్రోణుడు లేడే అని కానీ, ఇతరులు లేరే అని కానీ అనుకోలేదు.